పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సర్వశక్తివంతుడైన ఓ సర్వేశ్వరా, ఓ ఒకే ఒక్క త్రిత్వేక సర్వేశ్వరా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ఓ ప్రభు, ఓ మా దేవా, ఈ పాపులమైన మమ్ములను, పాప కోపంలో ఉన్న మమ్ములను పవిత్రులమైన మీరు చెదిరించుకోవాల్సిన మీరు, శపించవలసిన మీరు, శిక్షించవలసిన మీరు, మీ బిడ్డలమైన మేము పాపములో ఇంకా కూరుకుపోయి అధోగతి పాలవుతామని మీ అమితమైన ప్రేమ చేత మమ్మల్ని కాపాడనించి దేవా, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను మూఢనమ్మకాలతోనూ విగ్రహారాధనలతోనూ సామాజిక అన్యాయాలతోనూ కూరుకొని పోకుండా ఉండటానికి మీరు అనుగ్రహించిన 10 ఆజ్ఞల చట్టమును, వాటికి ఒక మందసము నిర్మించి ఆ మందసము ద్వారా మీరే వారితో ఉండాలని నిర్ణయించుకొని మీ ప్రేమను ప్రకటించిన ఓ అమిత ప్రేమమయ్యి మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ప్రభు దేవా, ఇదిగో ఈనాటి మా 25వ పాఠం ద్వారా మీరు ఈ భూలోకంలో ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల మధ్యను, ఈనాడు పాపులమైన మా అందరి మధ్య ఉండుటకు ఆనాడు దివ్యమందస రూపంలో గోడారంలో ఉండుటకు ఇష్టపడి ఈ రోజులలో దివ్య సప్రసాద మందసంలో ఉండుటకు ఇష్టపడుతున్న దేవా, ఉంటున్న దేవా, మీరు అలా ఉండుటకు నిలయమైనటువంటి ఒక పవిత్రమైన ఆలయాలని నిర్మించుకోనమని మీరు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం దేవా, ఈనాడు మా పాఠంలో ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క గోడ నిర్మాణ విధానమును మీరు నిర్గమకాండము 25వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయములలో మీరు తెలియజేసినటువంటి గుడార నిర్మాణ విధానాలను ఈనాడు నమూనాలుగా వాటిని తీసుకొని ఈనాడు దేవాలయాలు కూడా, ముఖ్యంగా రోమన్ కథోలిక దేవాలయాలు కూడా నిర్మించబడుతున్నాయని గొప్ప సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తూ ఆ దేవాలయ నిర్మాణంలో మేము ఏమేమి మీ పవిత్ర స్థలమును ఎలా నిర్మించుకోవాలో ఈనాడు మేము నేర్చుకునే భాగ్యమును మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. ఈ యొక్క పాఠమును వింటున్న ప్రతి సోదరులందరూ హృదయాలు కదిలించి వేసి ఈ గొప్ప సత్యాన్ని గుర్తించి పవిత్ర దేవాలయాలకు మీ యొక్క సన్నిధానికి రావటానికి తహతహలాడే భాగ్యాన్ని ఇచ్చి మేమందరము మీతో గడపటానికి ఇష్టపడే భాగ్యాన్ని, అవకాశాన్ని పొందులాగున ఆ భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని, మీ పవిత్రాత్మ సర్వ శక్తిని అందరిపై అనుగ్రహించమని మానవుడును మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మరొక మారు తండ్రి అయిన యెహోవా దేవుని దివ్యనామమున శుభములు పలుకుతూ మనం నేర్చుకుంటున్నటువంటి త్రియేకతత్వంలో తండ్రి తత్వమును, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకొని పోతున్నాం. ఈనాటి మన ప్రభువైన దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ పాఠ్యాంశము పవిత్ర దేవాలయ నిర్మాణములు, వాటి చరిత్ర. క్రైస్తవ మతంలోని ప్రతి దేవాలయము, దాని యొక్క నిర్మాణము ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉంటుంది. దానికి ఆధారము పవిత్ర బైబిల్ గ్రంథమే. ఆ పవిత్ర బైబిల్ గ్రంథంలోని నిర్గమకాండము 25వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు తండ్రి అయిన యెహోవా దేవుడు స్వయాన తను నివాసం కొరకై మోషే ప్రవక్త గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము ఆ దేవుడే ఆ దేవాలయం యొక్క నమూనాను మోషే ప్రవక్త గారికి తెలియచేశారు. దాన్ని ఆర్కిటెక్చర్ అంటారు. దాని ప్రకారమే ప్రతి రోమన్ కథోలిక దేవాలయము నిర్మించబడుతుంది. ఆ విషయమే ఈనాటి పాఠంలో కూలంకుషంగా తెలుసుకొని పోతున్నాం. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, అసలు దేవుడు ఎందుకు తన యొక్క నిలయాన్ని ఈ భూమి మీద మానవుల మధ్య నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారో ఒక ఉదాహరణగా తెలుసుకుందాం. ఎప్పటి నుంచో నాన్న ఊరికెళ్ళాడు, రేపు వస్తాడు, మాపొస్తాడు అని అమ్మ చేత ఊరింపబడుతున్న బిడ్డకు అమ్మ అన్నట్లుగానే నాన్న కొంతకాలం తర్వాత
నాన్న వచ్చినప్పుడు ఆ పిల్లవాడు సంబరమే చేసుకుంటాడు, ఎగిరి గంతులు వేస్తాడు. అస్సలు ఆ బాలుని ఆనందానికి అవధులు ఉండవు. తన స్నేహితులందరికీ తన సంతోషాన్ని చెప్పి తన నాన్న తనకు తెచ్చిన కొత్త కొత్త ఆట బొమ్మలను తన స్నేహితులకు చూపిస్తూ పట్టలేని ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాగనే గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈనాటి 25వ పాఠం తండ్రి అయిన యెహోవా దేవుడు మనకు ఇస్తున్నారు. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు అటువంటి ఆనంద డోలికల్లో ఇజ్రాయేల్ ప్రజలు తేలియాడు శుభవార్తను మోషే ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేశారు. అప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ చిన్నపిల్లవాళ్ళలాగా తండ్రి అయిన యెహోవా దేవుడు అప్పటి వరకు వారికి మేఘాల రూపంలోనూ, మెరుపుల రూపంలోనూ, రాత్రి వెలుతురు రూపంలోనూ, పగలు మేఘ స్తంభాల రూపంలోనూ వారి ముందు నడిచినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు ఇక నుంచి ఆ 10 ఆజ్ఞలు అనుగ్రహించిన అప్పటి నుండి తానే స్వయంగా ఇజ్రాయేల్ ప్రజల మధ్య నివసిస్తానని నిర్ణయించుకున్న ఆ సందర్భాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు మోషే ప్రవక్త తెలియజేసినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎంత అనుభూతిని పొంది ఉంటారో, ఎంత ఆనంద డోలికలో తేలిపోయి ఉంటారో, ఎంతగా ఆ దేవుణ్ణి స్తుతించుకుని ఉంటారో ఒకసారి ఊహించుకోండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఇంతకీ ఆ శుభవార్త ఏంటంటే తండ్రి అయిన యెహోవా దేవుడు తనకు ఒక గుడారం కట్టమని మోషే ప్రవక్తకు చెప్పటం, తను ఇజ్రాయేల్ ప్రజలకు స్వయంగా లిఖించి అనుగ్రహించిన 10 ఆజ్ఞల ఫలకంను పవిత్రంగా భావించి అప్పటి వరకు ఆకాశ మండలమునందు ఉన్న దేవుడు తను లిఖించి ఇచ్చిన 10 ఆజ్ఞల ఫలకం ద్వారా అక్షర రూపము లేక వాక్య రూపంలో వారి మధ్య ఉండుటకు నిర్ణయించుకోవటం ఎంతో ఆనంద డోలికల్లో తేలిపోవలసిన సందర్భం ఇజ్రాయేలీ ప్రజలకు. అందునిమిత్తమే స్వయంగా తండ్రి అయిన దేవుడు యెహోవా తనే కొలువై ఉండబోతున్న పవిత్ర మందసము గోడారం నమూనాను మోషే ప్రవక్త గారికి తెలియజేశారు. అందు వాడవలసిన వస్తు సామగ్రిని, పవిత్ర బలిపీఠమును, పవిత్ర మందసము వద్ద నిత్యము వెలుగుటకు దీపస్తంభము, ఆ దీపమును వెలిగించుటకు వాడవలసిన నూనె రకము ఒలీవల నూనె, అటు పిమ్మట నిత్యము దేవునికి స్తుతిగీతాలాపనలతో పరలోక దేవుని సన్నిధికి నిత్యము స్తుతిగీతాలు పాడు దేవదూతలు, ప్రవక్తలు, పునీతులు పాటలను తలపించుటకు స్తుతిగీతాలు పాడుటకు ఒక గాన బృందము, వీరందరి మధ్య పవిత్ర దేవుని ఆరాధన సాంగ్యములు జరిపించుటకు యాజకులు, దేవుని ఆరాధనలు జరిపించు సమయంలో ఆ యాజకులు ధరించు వస్త్రములు మొదలగు అన్నిటినీ నిర్గమకాండము 25వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయములో తండ్రి అయిన యెహోవా దేవుడు స్వయంగా నిర్ణయించి మోషే ప్రవక్తకు తెలియజేశారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అలాగే నూతన నిబంధనలోని యేసుక్రీస్తు దేవుని రూపంలో ఉండే తండ్రి దేవుడు నిత్యము రోమన్ కథోలిక దేవాలయంలో పైన మనం తెలుసుకున్న విధంగా ఒక్క అంశం కూడా పొల్లుపోకుండా ఆచరించబడుతున్నాయి. గౌరవ సహోదరి సహోదరులారా, ఈనాడు రోమన్ కథోలిక దేవాలయాల్లో ఏర్పాటు చేయబడ్డ దివ్య మందసము ప్రధాన ఆలయాలలో ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఉండదర్శి సాక్షాత్తు తండ్రి అయిన యెహోవా దేవుడు మోషే ప్రవక్త గారి ద్వారా ఏర్పాటు చేయించుకున్న దివ్య మందసం యొక్క నమూనాయే ఈ రోమన్ కథోలిక దేవాలయం ఉండు పవిత్ర దివ్య మందసము. దీనిని ఇంగ్లీష్లో బ్లూ ప్రింట్ అంటారు. అది కూడా సాక్షాత్తు తండ్రి అయిన యెహోవా దేవుడు పరలోకంలో తన దేవదూతల మధ్య కొలువై ఉంటూ స్తుతులను అందుకుంటున్న వారి పవిత్ర నమూనానే మోషే ప్రవక్త గారికి తెలియజేసిన పవిత్ర మందస నమూనా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ పవిత్ర మందసమునకు సంబంధించి నిర్గమకాండము 25వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మనం చదువుకుంటాం. ఎవరు ఎటువంటి ఈ విషయంలో సందేహపడిన అవసరం లేదు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విషయంలో సందేహంలో ఉన్నవారికి తండ్రి అయిన యెహోవా దేవుడు నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాల్లో ఎలా అంటున్నారు: నేను వారిలో నివసించుటకు నాకు ఒక పవిత్ర స్థలమును నిర్మింపుము అని అంటూ, నేను చూపు నమూనా ప్రకారము నీవు మందిరమును దాని ఉపకరణములను నిర్మింపుము అని తెలియజేశారు. వారి యొక్క ఆజ్ఞ ప్రకారమే దివ్య మందసము నిర్మించబడుతున్నాయి ప్రతి రోమన్ కథోలిక దేవాలయాల్లో. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, రోమన్ కథోలిక దేవాలయమును ప్రధానంగా 2 భాగాలుగా విభజించబడతాయి. వాటిలో మొదటి భాగము
పవిత్ర దివ్య బలి పూజ నిర్వహించబడు స్థలము. రెండవ భాగము దేవుని ప్రజలు పవిత్ర దివ్య బలి పూజ నిర్వహణను తిలకించుటకు, వారిని స్తుతించుటకు, కీర్తనాలాపనలు చేయుటకు, దేవుని యొక్క పవిత్రమైన వాక్యములను వినుటకు, తదుపరి వారి యొక్క ఆరాధన కార్యక్రమం తిలకించుటకు, అటు పిమ్మట తండ్రి అయిన యెహోవాదేవుడు ప్రతిరూపమైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములు దివ్య సప్రసాద రూపంలో స్వీకరించి జీవితాలను తరింప చేసుకొని ధన్యులవుటకు వేచి ఉండు స్థలము. ఈ రెండు స్థలములు మధ్యలో కట్టెలతో కానీ, అడ్డు దిమ్మెలతో కానీ, స్టీలు సువ్వలతో కానీ విడదీయబడి ఉంటాయి. వీటిని బార్క్ ఆఫ్ పీటర్ అని అంటారు. దీనికి తూర్పు దిశగా శాంక్చురీ లేక రక్షక స్థలము ఉంటుంది. సూర్యుడు ఉదయించు దిక్కు దగ్గరగా ఉంటుంది. దానికి తోడుగా 2 రెక్కలు కలుపబడి ఉంటాయి. తదుపరి ఈ నమూనాను శ్రద్ధగా పరిశీలిస్తే ఆ నమూనా పవిత్ర శిలువ ఆకారంలో మనకి దర్శనమిస్తుంది. ఇక మరలా దేవాలయ నిర్మాణ విధాన చరిత్రను మనం పరిశీలిస్తే పవిత్ర బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 25వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు దేవుడు వివరించిన దాని ప్రకారము 2 రూములు 15 మూరలు వెడల్పు 15 మూరలు పొడవు కలిగి చతురస్రాకారంలో ఉంటుంది. దానిని అతి పరిశుద్ధ స్థలము అంటారు. దేవుని భూలోక నివాస స్థలము అని కూడా అంటారు. ఈ పవిత్ర బలి భోజన విధానము యోధమత ఆరాధన విధానము మూలముగాను కలిగి ఉంటుంది. అవి దివ్య బలి పూజ పీఠంపై అర్పించు గోధుమ అప్పము, ద్రాక్ష రసము, వీటికి ధూపము వేయు విధానము అన్నీ యెరూషలేము దేవాలయంలో దేవుని గొర్రెపిల్ల కోడెదూడ అర్పించుటకు గోడారము ఉంటాయి. ఆ ఆరాధన విధానమును నిర్వహించుటకు దేవుడేర్పరచుకున్న లేవీయుల ద్వారా నిర్వహించబడుతుంది. ఈ విషయము పవిత్ర బైబిల్ గ్రంథంలోని లేవీ కాండంలో తెలియజేయబడ్డాయి. దీనిని రోమన్ కథోలిక సంఘం యూదుల గోడారమును వారి ఆరాధన విధానమును వారసత్వంగా గుర్తించడమే కాకుండా పవిత్ర దేవాలయంలో నిర్వహించు పవిత్ర దివ్య పూజ బలి మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథం ఆధారంగానే నిర్వహించబడుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇక పవిత్ర దివ్య పూజ బలిలో ఉపయోగించు వస్తువులను చూస్తే వాటిని 2 భాగాలుగా విభజిస్తారు. వీటిలో మొదటి భాగం వస్తువులను దివ్య బలి పూజ పీఠంపై ఉపయోగించు పవిత్ర వస్తువులు, రెండవ భాగము ధూపము వేయుటకు ఉపయోగించు వస్తువులు మరియు పీఠంపై దేవుని ప్రకాశవంతమైన వెలుగుకు ప్రతిరూపాలుగా వెలుగుతూ ప్రకాశించు కొవ్వొత్తులు. ఆ కొవ్వొత్తులు ప్రకాశించినప్పుడు అద్దపు గ్లాసుల నుండి బంగారపు కిరణాలతో ప్రకాశించడం అందరం చూస్తాం. ఇక పవిత్ర దివ్య బలి పూజను అర్పించు గురువులు పూజ బలికి సంబంధించిన వస్త్రాధారణ చేసుకొని పవిత్ర పూజ బలికి సంబంధించిన దైవ ప్రేరణను కలిగించు ప్రార్థన పూర్వక విన్నపాలను సందర్భానుసారంగా వల్లెవేస్తారు. మరొక వైపు దేవదూతల స్తుతిగానాలను మరిపించు వీణుల విందును కొలుపుతూ మానసిక ఆహ్లాదమును కల్పిస్తూ విశ్వాసులను భక్తితో పరవశింపజేయు దేవునికి స్తుతిగీతాలాపన చేయుచుండగా బలిపీఠంపై దివ్య గొర్రెపిల్ల దివ్య శరీర రక్తములకు సంబంధించి వ్యక్తిగత ప్రార్థనలు వల్లించిన పిమ్మట గొర్రెపిల్ల వధింపబడిన పిమ్మట చేతులకు అంటుకున్న రక్తమును శుభ్రం చేసుకున్నట్లు పూజ గురువులు పీఠంపై ఉన్న నీటితో చేతులు కడుక్కుంటారు. ఈ విధంగా మోషే ప్రవక్త గారి ద్వారా తండ్రి అయిన యెహోవాదేవుడు ఏర్పాటు చేసిన బలిపీఠంపై జరిపించు బలి అర్పణ ప్రార్థనల చూపరులకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది క్రీస్తు దేవుడు మానవాళి పాపాలకై తను తాను బలిగా అర్పించుకున్న సందర్భమునకు సంబంధించినదే అని గూఢార్థాన్ని గ్రహించాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా నిర్గమకాండము 25వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మరియు లేవీ కాండంలోని అధ్యాయాలన్నీ చాలా లోతుగా పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిసే అధ్యయనం చేయాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనం కొంచెం శ్రద్ధతో భక్తిపూర్వకంగా పవిత్రాత్మ సర్వేశ్వర శక్తితో ధ్యానిస్తే దివ్యబలి పూజ పీఠంపై జరుపు ప్రతి కార్యము యేసుక్రీస్తు దేవుని గుర్తు చేస్తూ ఆశ్చర్యం గొలుపుతూ భక్తి శ్రద్ధలతో భక్తులందరినీ పరవశింపజేస్తాయి. ఎందుచేతనంటే మనకందరికీ తెలుసు యేసుక్రీస్తు దేవుడు తన దేహాన్ని ఒక నూతన దేవాలయంగా పోల్చుకున్నారు. ఈ విషయం యోహాను గారి సువార్త
2వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా మోషే ప్రవక్త గారు ఏర్పాటు చేసిన బలిపీఠముపై అర్పించబడు గొర్రెపిల్లను యేసుక్రీస్తుకు పోలికగా ఉదహరించబడుతుంది. అంతేకాక ఆ బలిపీఠము పవిత్ర తిరుసభ ఏర్పాటు చేసిన బలిపీఠంగాను క్రీస్తు ప్రభువు మరణించిన శిలువకు గుర్తుగా ఉంటుంది. అంతేకాక ఆ బలిపీఠముపై ఉండు నీటి పాత్రలో బాప్తిస్మమును లేక జ్ఞానస్నానము గుర్తుచేయు నీరుగను పూజ్య గురువు చేతులు కడుగుకొనుటను గుర్తుగా భావిస్తారు. దీనిని లావబోరైట్ అంటారు. దేవాలయంలో మధ్య భాగంను నావ్ అంటారు, అనగా మధ్య భాగం అని అర్థం. దేవాలయంలో ఉండు 7 కొమ్ముల కొవ్వొత్తుల స్తంభము యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. ప్రపంచానికి అసలైన వెలుగు క్రీస్తే అని తెలుపుటకు సాదృశ్యంగా ఉంటుంది. గోధుమ అప్పము ద్రాక్షరసము ఉండు బల్ల సప్రసాదనాథుడు యేసుక్రీస్తు శరీర రక్తములు గుర్తింపుగా ఉంటాయి. దేవాలయంలో ప్రత్యేక పండుగల సమయంలోనూ ఆదివారంలోనూ విధిగా వేయు ధూపములు, దేవాలయంలో చేయు ప్రార్థనలు, ఆకాశములో సింహాసనశీలుడైన దేవుని వద్దకు తీసుకువెళ్ళబడుటకు గుర్తుగా ఉంటుంది. దేవాలయంను 2గా విభజించు తెర కన్నుల ముందు నుంచి కనిపించకుండా మోక్షములోని మహోన్నతులైన దేవుని సన్నిధానికి కొనిపోబడు మోక్షారోహణుడు యేసుక్రీస్తు ప్రభువుకు గుర్తుగా ఉంటుంది. అతి పవిత్ర స్థలమైన దేవాలయ భాగము దివ్య మందస్సు భాగము. దీని లోపలి భాగము దేవుని సహజ ప్రతిరూప నివాస భాగము అంటారు. ఈ దివ్య మందస్సు వెలుపల లోపల భాగము బంగారపు పూత బోయబడి ఉంటుంది. మూత క్రీస్తు దేవునికి చిహ్నముగా ఉంటుంది. దీన్ని ప్రొపోషియేట్ అని ఆంగ్ల పదమునకు అర్థం. ఇక్కడ 2 అందమైన వాటి మధ్య దేవుని సింహాసనము భూమిపై ఉన్నదా అన్న అనుభూతిని ఇస్తుంది. రోమన్ కథోలిక దేవాలయములలో ఒక కొత్త అబ్బురపరుచు అత్యంత అమోఘమైన దివ్య మందసము ఉంటుంది. ఆ మందసము ఒక నూతన ఆవిష్కరణ. అలా ఆవిష్కరింపబడినటువంటి దివ్య మందసము మరియమాత ప్రతిరూపంలో ఉంటుంది. అది ఎలాగంటే పవిత్ర దివ్య బలిపీఠము పైన ఉన్నటువంటి దివ్య మందసము బంగారం పూతతో పొయ్యబడి ఉంటే ఆ మరే తల్లి ఆ బంగారమునకు మించిన స్వచ్ఛమైన అపరూపమైన మనసు కలిగిన స్త్రీ ప్రతిరూపముగా దేదీప్యమానమైన తేజస్సుతో ప్రకాశించడం ఒక అపరూపమైన దృశ్యం ఒకవైపు అయితే, అంతకు మించి వీటన్నిటినీ సృష్టించిన సాక్షాత్తు క్రీస్తు దేవుడు, యాజకులకే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు దేవుని తన పవిత్ర గర్భమునందు మోసి మానవాళికి జీవాహారమైన దివ్యసప్రసాద రూపునిచ్చిన గొప్ప వర్ణింపతరముగాని దివ్య మందసముగా రోమన్ కథోలిక దేవాలయంలో కొలువై ఉండు దివ్య మందసమే ఆ మరియ తల్లి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇకపోతే దేవాలయపు కొండ అన్న మాట మనం ఎప్పుడూ విని ఉండం. కానీ ఈ మాట చాలా వాస్తవం. ఎందుచేతనంటే కాస్త పవిత్ర బైబిల్ గ్రంథ పరిచయం ఉన్న వారికి అందరికీ తెలుసు. గోడారంలో ఏర్పాటు చేసినటువంటి దివ్య మందసము గోడారం రూపంలో అనేక ప్రాంతములు తిరుగుతుండగా, అలా దివ్య మందసం తిరగటం ఇష్టం లేని దావీదు మహారాజు తండ్రి అయిన యెహోవాదేవునికి దేవాలయాన్ని నిర్మించాలని తలంచిన మొట్టమొదటి వ్యక్తి అని. కానీ ఆ అవకాశమును దావీదు మహారాజుకు దేవుడు ఇవ్వకుండా అతని కుమారుడైన సొలొమోను చక్రవర్తికి ఇచ్చాడు. కానీ దానిని సొలొమోను చక్రవర్తి ఎక్కడ కట్టించాడో తెలుసా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? ఆ దేవాలయాన్ని అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును ఎక్కడైతే బలి ఇచ్చుటకు ప్రయత్నించాడో ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా దేవాలయాన్ని నిర్మాణానికి పునాది రాయి వేశాడు సొలొమోను చక్రవర్తి. అది కూడా ఆ దేవాలయ పునాది రాళ్ళు ఏ రాళ్లపైనైతే అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చుటకు పీఠముగా ఏర్పరిచాడో ఆ రాళ్ళనే ఆ దేవాలయానికి పునాది రాళ్ళుగా ఉపయోగించాడు. ఈ విషయాన్ని మనం ఆదికాండము 22వ అధ్యాయంలో చూస్తాం. అంతేకాదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అబ్రహాము ఏ ఆకారంలో తన కుమారుని బలి ఇచ్చుటకు కొండపై రాళ్లను పీఠం రూపంలో ఏర్పరిచాడో
అదే రూపంలో దేవాలయం ఉండేటట్లుగా సొలొమోను చక్రవర్తి నిర్మించాడు. అయితే ఇప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహించాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అదేంటంటే యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఉన్నటువంటి యెరూషలేము దేవాలయము సొలొమోను చక్రవర్తి కట్టించింది కాదు. అది హేరోద్ ద గ్రేట్ కట్టించిన దేవాలయం. అది సొలొమోను చక్రవర్తి కట్టించిన దానికన్నా పెద్దది. హేరోదు రాజు ద గ్రేట్ కట్టించిన దేవాలయంలోనే బాలుడైన యేసుక్రీస్తు దేవుడు 12 సంవత్సరముల సమయంలో తప్పిపోయి వేదశాస్త్ర పండితులతో తర్కించిన దేవాలయం. ఆ దేవాలయం గురించి మనం యోహాను గారి సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతాం. ఈ వచనంలో ఆ దేవాలయం గురించి క్రీస్తు దేవుడు ఈ దేవాలయాన్ని కూల్చివేయండి, నేను 3 రోజుల్లో నిర్మిస్తాను అని పలికారు. అయితే ఈ హేరోద్ ద గ్రేట్ కట్టించినటువంటి దేవాలయాన్ని కూడా రోమన్ చక్రవర్తులు క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ధ్వంసం చేశారు. ప్రస్తుతానికి ఆ కొండపైన కేవలం పశ్చిమవైపు గోడ మాత్రమే మిగిలి ఉంది. ఆ ప్రదేశంలో మహమ్మదీయులు 2 మసీదులు అదే స్థలంలో నిర్మించారు. వాటి పేర్లు మొదటిది అలక్సా, రెండవది డోమ్ ఆఫ్ రాక్ అనునవి. ముస్లింలు వీటిని క్రీస్తు శకము 600వ సంవత్సరంలో నిర్మించుకున్నారు. ఈ కారణమే ఇజ్రాయెల్ ప్రజలకు మధ్య తూర్పు ప్రాంతపు మహమ్మదీయులకు ఈ రోజుకు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక ముగింపుగా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఒక సత్యాన్ని మనం గ్రహించాలి ఈ పాఠం నుంచి. అదేమిటంటే ఆ విధంగా పాత నిబంధన బైబిల్ గ్రంథంలో దివ్య మందసము రోమన్ కథోలిక పవిత్ర దేవాలయములకు ప్రధాన నమూనాగా నిలుస్తూ పవిత్ర దివ్య సప్రసాద నిలయ దివ్య మందసముతో విరాజిల్లుతూ దివ్య పూజ బలి నిర్వహణ ప్రార్థనలకు ఆధారమై పాత నిబంధన పవిత్ర బైబిల్ గ్రంథంలోని దివ్య మందసము దేవుడు కొలువుండు ప్రదేశముగా ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తూ సాక్షాత్తు దేవాది దేవుడు మన మధ్య ఈ మానవులందరి మధ్య నిరతము కొలువై ఉంటున్నారు అను గొప్ప సత్యాన్ని తెలుపుతూ ఆ దేవాది దేవుడిని నిరంతరము కొలుసుకుంటకు, ఆరాధించుకుంటకు, కీర్తించుకుంటకు దేవుడు ఎన్నుకున్న గురువులు పవిత్ర దుస్తులు ధరించి పవిత్ర దివ్య బలి పూజను పీఠముపై నిరతము పవిత్ర యేసుక్రీస్తు త్యాగ బలిగా నిర్వహించబడటం ఆ త్రియేక దేవుని ఇష్టపూర్వక చిత్తమని మనమందరం గ్రహిద్దాం. వారిని చిత్తశుద్ధితో ఆరాధిద్దాం. పవిత్ర మనసులతో వారిని స్వీకరిద్దాం. మన జీవితాలను తరింప చేసుకుందాం. తదాస్తు. ఆ త్రియేక దేవునికి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ స్తుతి 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 ఆరాధన మహిమ కలుగునుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవుడు మనందరినీ నిరంతరము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.